దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. ఈ యొక్క పునరుద్ధాన దినం శ్రేష్టమైనటువంటి దేవుని యొక్క వాక్కు మరి మనం విందాం. దేవాతి దేవుడు ఈ యొక్క పునరుద్ధాన దినమందు మరి మనతో ఏం మాట్లాడని ఉద్దేశించి ఉన్నాడో ఆ మాటలు మనం జాగ్రత్తగా వినగలిగితే మన ఆత్మీయ జీవితాలు మరి ప్రాముఖ్యంగా మన కుటుంబాలు కట్టబడేటట్లుగా మరి సహాయపడుతుంది. జ్ఞాపకం చేసుకోండి, ఈ యొక్క పునరుద్ధాన దినం దేవుడు ఇచ్చే ప్రతి మాట మన ఆత్మలకు ఎంతో అవసరం. భౌతికపరమైనటువంటి విషయాలు ఎంత ప్రాముఖ్యమైనవో అంతకంటే విలువైనది ఆత్మకు అవసరం. లోకానుసారులు లోక విషయాల మీద మనసు పెడతారంట, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు పెడతారంట. ఇప్పుడు మనము దేవుని సన్నిధిలో ఆత్మానుసారులంగా మార్చబడ్డాం కాబట్టి లోక విషయాలు, లోక సంగతులు, లోక ఆలోచనలు, లోక పనులు మనలో ఉండకుండా శ్రద్ధగా అందరూ దేవుని వాక్యాన్ని వినటానికి ఆసక్తి చూపుదాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన మనతో ఒక చక్కటి విషయాన్ని మాట్లాడబోతున్నాడు. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని మాటలు. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని మాటలు చదవండి. తరువాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్యనొక్కతిని చూచి ఆమె యొద్ద చేరెను. సంసోను అక్కడికి వచ్చినని గాజా వారికి తెలిసినప్పుడు వారు మాటు పెట్టి రేపు తెల్లవారిన తర్వాత అతన్ని చంపుదమనుకొని పట్టణపు ద్వారమునొద్ద ఆ రాత్రి అంతయు పొంచి ఉండిరి. సంసోను మధ్యరాత్రి వరకు పండుకొని మధ్యరాత్రి లేచి పట్టణపు తలుపులను వాటి 2 ద్వారబంధములను పట్టుకొని వాటి అడ్డకర్రతోటి వాటిని ఓడబెరికి తన భుజముల మీద పెట్టుకొని హెబ్రోనుకు ఎదురుగానున్న కొండ కొనకును వాటిని తీసుకొని పోయెను. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిడిలో పదిలపరచును గాక. అందరికి నా మాటలు అర్థమవుతున్నాయా, వినపడుతున్నాయి? చక్కగా కొంచెం సౌండ్ ఇబ్బంది లేకుండా చక్కగా ఉండేటట్లుగా, అది ఫోన్లో వినటం కన్నా మామూలుగా కాసేపు విని ఎలా ఉంటుందో చూసుకొని ఆ తదుపరి ఫోన్లో విని చక్కగా అందరికి నా మాటలు అర్థమవుతున్నాయిగా, స్పష్టంగా ఉంది కదా, ఏ ఇబ్బంది ఏం లేదు కదా. కొంచెం సౌండ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని విందాం. అందరూ సంతోషంగానే ఉన్నారా? మంచిది. దేవునికి స్తోత్రం. దినం దేవుడు చక్కటి మాటలు మనకి అందించబోతున్నాడు. చదవబడిన లేఖన భాగం న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం మొదటి నుంచి ఇంచుమించుగా 3 వచనాల వరకు మనం చదువుకున్నాం. ఈ 3 వచనాల్లో మనకు కనబడేటువంటి ఒక హీరో లేదా మన వాక్య భాగానికి సరిపోయినటువంటి వాడు సంసోన్. సంసోన్ అంటే అందరికి తెలుసా? మళ్ళీ కొత్తగా ఏమన్నా చరిత్ర చెప్పమంటారు? ఏం అవసరం లేదుగా. సంసోన్ తెలుసా? ఎవరు సంసోను? దేవునికి స్తోత్రం. సంసోన్ ఎవరు? బైబిల్లో చదువుకున్నామని చెప్పచ్చుగా. దేవునికి స్తోత్రం. మంచిది, అన్నీ కరెక్టే, తప్పేం కాదు, అన్నీ కరెక్టే. వ్రతపుత్రుడు, నాజీరు చేయబడినటువంటి వాడు, దేవుని పని కొరకు నియమించబడినటువంటి వాడు. ఇంకా చెప్పాలంటే దేవుడే స్వయాన తన ఉద్దేశాలు నెరవేర్చుకున్నట్టు కొరకు వడ్రాలుగా ఉన్నటువంటి మానోహ భార్యను దేవుడు దర్శించి ఇచ్చినటువంటి ఒక శ్రేష్టమైన ఫలం అంటే కుమారుడుగా మనం ఎంచచ్చు.
ఇప్పుడు ఈ వాక్య భాగానికి, మనం చదువుకున్నటువంటి వాక్య భాగానికి, ఈ పునరుద్ధానపు దినపు కుటుంబ ఆరాధనకి ఏమైనా సంబంధం ఉందంటే చాలా సంబంధాలు ఉన్నాయి. మన ఆధ్యాత్మిక జీవితంలో మనం నేర్చుకోవడానికి ప్రభు క్రొత్త మార్గాలను ఏర్పాటు చేస్తాడు. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఆయన మార్గాలు నూతనమైనవి, క్రొత్తవి. నీ ఆత్మీయ జీవితాన్ని, నీ వ్యక్తిగత జీవితాన్ని, నీ కుటుంబాన్ని కట్టుకోవడానికి ఉపయోగపడే మంచి మాటలు, మంచి వాక్కులను దేవుడు ఎప్పటికప్పుడు సిద్ధపరుస్తూ ఉంటాడు. ప్రియ దేవుని జనాంగమా, మనం కుటుంబంగా దేవుని సన్నిధిలో నిలబెట్టబడాలి. మన కుటుంబాలు దేవుని సన్నిధిలో నిలబడాలి, వర్ధిల్లాలి. మనము, మన సంతతి తర్వాత సంతతి దేవుని సన్నిధిలో వృద్ధి పొందాలి. ఈ ఆశీర్వాదాన్ని పొందుకోవాలి అంటే మనం చేయవలసినటువంటి పనులు, నేర్పించవలసినటువంటి పనులు చాలా ఉన్నాయి. దేవుని వాక్యము మనకి నేర్పిస్తున్నప్పుడు మనం నేర్చుకోవాలి. మనం నేర్చుకున్నటువంటి వాటిని మన కుటుంబానికి నేర్పించాలి. అవును కదండి. ఏ తండ్రి అయినా తన కుమారుడు పనికిమాలిన అవ్వడం కోరుకుంటాడా? తలలో ఒప్పొద్దు, నోటితో చెప్పండి. కోరుకోడు కదూ. ఎందుకని? నా కుమారుడు తన సామర్థ్యతను ఉపయోగించి అయితే ఒక ఉన్నత స్థితిలో నాకంటే గొప్పవాడు అవ్వాలి, నాకంటే ఉన్నత స్థితికి ఎదగాలి. నేను అనుభవించే ఈ కొద్దిపాటి స్థితి కంటే, నేను అనుభవించే ఈ కొద్దిపాటి మరి క్షేమం కంటే, ఆశీర్వాదం కంటే ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలని ప్రతి తండ్రి, ప్రతి తల్లి బిడ్డల ఎడల ఒక ఆలోచన కలిగి ఉంటారు. వారు అవుతారా అవరదా అనేది మరి తర్వాత సంగతి. ముందు తల్లిదండ్రులు ఆశించే ఆలోచన, ఆశించే ఆశ, ఎలాగైనా నా బిడ్డలు, నా సంతానం, నా కుమారులు కానీ కుమార్తెలు కానీ ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలి. వారు బాగుంటే నేను చూడాలి, వారు ఆశీర్వదించబడితే నేను చూడాలి, వారు ఒక స్థితిలో ఉంటే నేను చూడాలి అని ప్రతి తల్లికి, ప్రతి తండ్రికి ఆశ ఉంటుంది. దేవునికి కూడా మానవుల ఎడల ఒక ఆశ ఉంది. ఆ ఆశతోనే దేవుడు ప్రతి మానవుణ్ణి కలుగు చేసేటప్పుడు ఒక ఉన్నతమైన ఆలోచనల చేత కలుగజేశాడు, ఒక ఉన్నతమైన ప్రణాళిక చేత కలగజేశాడు. అందుకే వాక్యం అంటుంది, మనము ఏమంటే నిర్మించబడిన రీతి, మనము తయారు చేయబడినటువంటి రీతి దేవునికి తెలుసు. కొన్ని పాటలు చెప్తే, మానవుడా నీ జన్మ బహు గొప్పది, దాన్ని వ్యర్థంగా చేయమాక. దేవుని ప్రణాళిక ఒకటి ఉన్నది, దేవుని ఉద్దేశం ఒకటి ఉన్నది, దేవుని ఆలోచన ఒకటి ఉన్నది. దాని ప్రకారంగా నీవు, నీ కుటుంబము, నీ జీవితము, నీ సంతతి మొత్తము దేవుని చేత నడిపించబడాలని దేవుడు కోరుకొని నీకు జీవితాన్ని ఇచ్చాడు, నీకు కుటుంబాన్ని ఇచ్చాడు, సంతానాన్ని ఇచ్చాడు, స్వాస్థ్యాన్ని ఇచ్చాడు. ఇవన్నీ దేవుడు నీ కొరకిచ్చాడు కదా. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఉన్నప్పుడు వారికి స్థలాలు లేవు, స్వాస్థ్యాలు లేవు, భూములు లేవు, పొలములు లేవు, ఏవీ లేవు. కానీ సంతానం మాత్రం ఉంది. సంతానం ఇచ్చిన దేవుడు స్వాస్థ్యం కూడా ఇవ్వాలని ఆశపడ్డాడు. అందుకే వారిని ఐగుప్తు నుండి తీసుకువచ్చిన తర్వాత వారి కొరకు దేవుడు ఒక స్వాస్థ్య భాగమును సిద్ధపరిచి, ఒక చక్కటి భూమిని సిద్ధపరిచి, ఆ భూమిలో వారు నివసించేటట్లుగా వారికి స్వాస్థ్యాలుగా పంచి ఇచ్చాడు. ఎందుకని? వారు అక్కడ ఉన్నప్పుడు ఎలాగైతే సంతానంలో అభివృద్ధి పొందారో, ఇక్కడికి వచ్చిన తర్వాత వారు నాలో వృద్ధి పొందాలి, నా మార్గంలో వారు వృద్ధి పొందాలి, నా ఆలోచనలో వారు వృద్ధి పొందాలి. కష్టంలో ఉన్నప్పుడు సంతానాన్ని అభివృద్ధి పరిచాను, ఇప్పుడు వారు క్షేమంలోకి వచ్చిన తర్వాత నా ప్రణాళికలో వారు వృద్ధి పొందాలని దేవుడు ఆలోచన చేసి ఐగుప్తు అనే బంధకంలో నుండి వారిని విడిపించి, ఆ బందీకానంలో నుండి వారిని తీసుకుని వచ్చి స్వేచ్ఛ, స్వతంత్రాన్ని, హక్కును, వారికి ఒక గౌరవాన్ని దేవుడు వారికి ఇచ్చి ఒక స్వాస్థ్యములో వారిని స్థిరపరిచాడు, వారిని అక్కడ నిలబెట్టాడు, సంతానం ఇచ్చాడు, స్వాస్థ్యం ఇచ్చాడు, అభివృద్ధిని పరుస్తున్నాడు. దేని కొరకో తెలుసా? ఆయన ప్రణాళిక, ఆయన ఉద్దేశం, ఆయన చిత్తం, ఆయన పని, ఆయన యొక్క ఆలోచన మీ ద్వారా, వారి ద్వారా,
నెరవేర్చబడాలి. కాబట్టి సంతానాన్ని అభివృద్ధి పరిచి, స్వాస్థ్యాన్ని ఇచ్చి, స్వాస్థ్యములో క్షేమమిచ్చి, క్షేమములో అభివృద్ధిని దాచి, వారిని విస్తరింపజేసి దేవుడు వారిని వృద్ధిపరుస్తున్నాడు. దేవుని కొరకంటే తన చిత్తం నెరవేర్చబడాలి. కాబట్టి ఆనాడు ఆ ప్రజల మధ్య ఆయన ప్రణాళిక ఎలా నెరవేర్చబడుతూ, ఎలా నడిపించబడుతూ ఉన్నదో, ఈనాడు దేవుని నమ్ముకొని దేవుని పిల్లలముగా మార్చబడినటువంటి మన పట్ల కూడా ఆయనకి ప్రణాళిక ఉన్నది. మనల్లో కూడా దేవుడు సంతానవంతులుగా మారుస్తున్నాడు. మనకు కూడా దేవుడు భూమి మీద ఒక స్వాస్థ్యాన్ని ఏర్పరుస్తున్నాడు. భూమి మీద ఇశ్రాయేలులకు స్వాస్థ్యం ఇస్తే మనకు ఎక్కడ స్వాస్థ్యం ఇచ్చాడో తెలుసా? పరలోకములో ఇచ్చాడు మన స్వాస్థ్యం. మన స్వాస్థ్యం పరలోకంలో ఉంది. వారికంటే భూమి మీద స్థలాన్ని ఏర్పాటు చేసి వారిని ఎలాగ అభివృద్ధి పరిచాడో అదే మాదిరిగా పరలోక పట్టణములో ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి వారి యొక్క స్వాస్థ్యం అక్కడ దాచాడు. నీవు ఇక్కడ ఆయన ప్రణాళికను నెరవేరిస్తే అక్కడ ఆ స్వాస్థ్యములు నువ్వు విస్తరించేటట్లుగా, అభివృద్ధి పొందేటట్లుగా, క్షేమంగా ఉండేటట్లుగా దేవుడు అక్కడ నిన్ను కాపుదల కాస్తాడు. ఆయన పరలోకంలోనే స్వాస్థ్యం ఇచ్చాడా, భూమి మీద కూడా స్వాస్థ్యం ఇచ్చాడంటే, ఒక్కొక్క ఇల్లు కట్టేటప్పుడు చెప్పండి, ఒక్కొక్క ఇల్లు కట్టేటప్పుడు ఇంటి యజమానుడు ఏమని కడతాడో తెలుసా? ఇది నాకు నా సంపాదనకు ఉపయోగపడితే చాలని కట్టుకుంటాడు. ఇప్పుడు ఆ సంపాదనకు, ఆ ఇంటికి నువ్వు వెళ్ళటానికి గల కారణం, ఆ ఇంటి కట్టే యజమాని యొక్క ఆలోచనలో నీ కొరకు ఒక గదిని తయారు చేసి పెట్టాడు. అంతేనా? లేకపోతే నువ్వు వెళ్ళిన తర్వాత మాకు ఇల్లు కావాలంటే అప్పుడు గట్టిపెట్టారా? మీరు వెళ్ళిన తర్వాత కొలతలేసి మీకు ఎన్ని గదులు కావాలి, 3 3 6 6 అని కొలతలేసి కట్టాడా? లేదు కాదు. ఒక ఇంటి యజమానుడు ఇల్లు కట్టేటప్పుడు, ఇదిగో నా కుమారులకు, నా కుమార్తెలకు ఒక ఇల్లు కావాలి, ఒక చక్కటి స్వాస్థ్యం కావాలి, ఇక్కడైతే వారు బాగుంటారని చెప్పి దేవుడు ఒక ఇంటిని నిర్మించేటప్పుడు ఆ ఇంటికి ఆ ఇంటికి నిన్ను నీ కొరకు ఆ ఇంటిని సిద్ధపరుస్తూ వచ్చాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, సొంత ఇల్లు లేకపోయినా, అద్దిల్లు ఉన్నా, భూములు లేకపోయినా, ఆస్తులు లేకపోయినా, దేవుడు ప్రతి మానవాళి ఎడల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళికను నెరవేర్చే దేవుడిగా ఉన్నాడు. నీ యొక్క జీవితంలో దేవుని ప్రణాళికను నెరవేర్చబడాలి అంటే కలిగి ఉండవలసిన 3 విషయాలను ఈ వాక్య భాగంలో నుంచి మనం నేర్చుకునబోతున్నాం. ఈ వాక్య భాగంలో మనం నేర్చుకోబోయే మొట్టమొదటి పాఠం ఏంటంటే, చదవండి మొదటి నుంచి కొన్ని మాటలు. తర్వాత సంసోను గాజాకు వెళ్ళి, చూడండి, గాజాకు వెళ్ళి అక్కడ వేశ్యను ఒకతిని చూచి ఆమె యొద్ద చేరెను. చదవబడిన వాక్య భాగం సంసోను యొక్క జీవితంలో సంసోను ఏ రీతిగా దేవుని ప్రణాళిక చేత నియమించబడి, దేవుని పని కొరకు, దేవుని ఉద్దేశాలు నెరవేర్చట కొరకు, దేవుని యొక్క మార్గాలను, దేవుని యొక్క ప్రణాళికను నెరవేర్చుట కొరకు ఎలాగైతే నిర్మించబడ్డాడో, ఆత్మీయులంగా మనం అలాగే నిర్మించబడ్డాం. సంసోను దేవుని బలము చేత నడిపించబడుతున్నాడు. ఇశ్రాయేలీయులు బహుశ్రమలో ఉండి మొరపెట్టినప్పుడు, అయ్యా ఫలానా శత్రువు వచ్చి మా మీద దాడి చేస్తున్నాడు, ఫలానా శత్రువు వచ్చి మా ధాన్యాన్ని దోచుకుపోతున్నాడు, ఫలానా శత్రువు వచ్చి మా బిడ్డలను దోచుకుపోతున్నాడు, ఫలానా శత్రువు వచ్చి మా జీవితాలను పాడు చేస్తున్నాడు, మా ఇంటిని పాడు చేస్తున్నాడు. ఇలా దేవుని సన్నిధిలో వారు మొరపెట్టుకుంటుంటే వారి శ్రమను, వారి ఇబ్బందిని, వారు అనుభవిస్తున్న ప్రతిదాన్ని దేవుడు చూచి ఒక్కొక్క న్యాయాధిపతిని పుట్టించి ఆ శ్రమలో నుంచి వారిని విడిపిస్తూ దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. ఈ పరంపరలోనే సంసోను కూడా పుట్టాడు. సంసోనుకు దేవుడు బలమిచ్చాడు. సంసోనుకు దేవుడు తన ఆత్మను తోడుగా ఉంచాడు. సంసోనుకు దేవుడు తన శక్తితో నడిపిస్తూ ఉన్నాడు. ఈ సంసోను దేవుని ప్రణాళిక చేత నియమించబడి, దేవుని ప్రణాళిక చేత రూపుదిద్దబడి, దేవుని ఉద్దేశాల కొరకు పుట్టినటువంటి ఈ సంసోను అంట ఉండకూడని చోటును విడిచిపెట్టి వెళ్ళకూడనటువంటి చోటుకు వెళ్ళాడు. దేవుని పని కొరకు పుట్టినటువంటి వాడు తన పనిని నెరవేర్చుకోవడం మొదలుపెట్టాడు. ఇప్పుడు తన శరీరిచ్చను ప్రారంభించాడు. తన కోరికలు, తన ఆలోచనలు, తన ఉద్దేశాలు నెరవేర్చుకున్నట్టు కొరకు పరుగులు తీస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, జ్ఞాపకం చేసుకోండి,
సంసోను తన శరీరాన్ని, శరీర కోరికలను నెరవేర్చుకున్నట్టు కొరకు దేవుని ప్రణాళికను ప్రక్కన పెట్టి, దేవుని ఉద్దేశాన్ని ప్రక్కన పెట్టి, దేవుని యొక్క ఆలోచన ప్రక్కన పెట్టి తన సొంత ఆలోచనల చేత ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? గాజాకు వెళ్ళాడు. గాజా అనగా బలమైనది. గాజా అనగా బలమైన నగరం, బలమైనది. ఈ బలమైనటువంటి నగరంలో ఎవరి దగ్గరికి వెళ్ళాడో తెలుసా? మంచి వారి దగ్గరికి వెళ్ళాల, క్షేమం కలిగించే వారి దగ్గరికి వెళ్ళాల, ఆరోగ్యం ఇచ్చే వారి దగ్గరికి వెళ్ళాల, ఉన్న ఒక మంచి మార్గంలో వెళ్ళాల. ఎక్కడికి వెళ్ళాడు? వేశ్యలుండు చోటుకు వెళ్ళి అక్కడ ఒక చోట స్థలాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడ ఒక చోట ఇంటికి వెళ్ళి అతను ఆ వేశ్య దగ్గర ఉన్నాడు. ఇప్పుడు దేవుని ప్రణాళిక చేత పుట్టినటువంటి వాడు ఎక్కడికి వెళ్ళాడు? ఏమయ్యాడు? మార్గం తప్పాడు. దేవుడు పుట్టించింది దేని కొరకు? తన పని కొరకు. ఇప్పుడు అతనేం చేశాడు? శరీర కోరికను నెరవేర్చుకున్న కొరకు మార్గం తప్పాడు. వెళ్ళకూడని చోటు, శత్రువు చోటు, అది శత్రువులుండే చోటు. ఆ చోటుకి వెళ్ళటానికి దేవుడు ప్రణాళిక రూపుదిద్దల. దేవుడు తన ప్రణాళికలో ఆ మార్గం లేదు. కానీ సంసోను ఏం చేశాడు తెలుసా? శరీర కోరికలు గుర్తుకొచ్చింది. శరీర కోరికలు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు నీ కుటుంబం ద్వారా ఒక ప్రణాళికను కలిగి ఉండి నీకు కుటుంబంగా ఏర్పాటు చేసి నీకు సంతానాన్ని ఇచ్చి క్షేమాన్ని ఇచ్చి నడిపిస్తున్నాడు. ఇప్పుడు నీవు నీ ప్రణాళికను మర్చిపోయి, దేవుని ప్రణాళికను మర్చిపోయి, దేవుని ఉద్దేశాన్ని మర్చిపోయి, దేవుని ఆలోచన మర్చిపోయి, నీ సొంతంగా నీకు ఇష్టం వచ్చినట్లుగా, నీ ఆలోచన చెప్పునట్లుగా నీ యొక్క మార్గాలను, నీ యొక్క ఉద్దేశాలను నెరవేర్చుకున్నట కొరకు దేవుని మార్గాన్ని ప్రక్కన పెట్టి నీ సొంత మార్గంలో వెళ్ళావనుకో, ఏమైందో తెలుసా? ఏం జరిగిందో తెలుసా? జీవితాన్ని నష్టపోతావు. ఇచ్చినటువంటి కుటుంబ క్షేమమును నువ్వు నష్టపోతావు. జాగ్రత్త. సంసోను తన మార్గాన్ని తప్పాడు. సంసోను తన యొక్క దేవుని యొక్క ఉద్దేశాన్ని తప్పాడు. ఎందుకు? దేవుడు ప్రణాళికను నిర్మించి నన్ను పుట్టించాడన్న ఉద్దేశము మాని దేవుని ప్రణాళిక నెరవేర్చడం కొరకు, దేవుని ప్రణాళికను నెరవేర్చడం కొరకు ఆలోచించడం మానేసి శరీర కోరిక గుర్తొచ్చిందండి. శరీరం మీద ఇష్టం పెరిగింది. ఇప్పుడు నా శరీరానికి సుఖం కావాలి, నా శరీరానికి సంతోషం కావాలి, నా శరీరానికి సౌఖ్యం కావాలి, నా శరీరం ఇప్పుడు ఉల్లాసంతో ఉండాలి. ఏదైతే కరెక్టో, ఎక్కడికి వెళితే నా శరీరం సుఖపడిద్దో అని చెప్పి మార్గాలు వెతుక్కుంటా శత్రువులు నివసించేటువంటి శత్రువు ఉన్న స్థలానికి వెళ్ళిపోయాడు సంసోను. శత్రువు ఉన్న స్థలానికి వెళ్ళిపోయాడండి. దేవుడు అందుకొరకేనా నియమించింది? దేవుడు తన ప్రజల మధ్య, తన ప్రజలలో కాపుదలగా ఒక బలమైనటువంటి కోటగా ఉండాలని దేవుడు ఎన్నుకొని ఇశ్రాయేలుల మధ్య అతడు ఉండాలని, ఒక బలమైన కోటగా ఉండాలని దేవుడు కలుగచేసి బలమిచ్చి నడిపిస్తే ఏర్పాటు చేసుకుంటే సంసోను ఇప్పుడు తన శరీర కోరికలను నెరవేర్చుకోవడానికి మార్గాలు ఎత్తుక్కుంటున్నాడు. ఆలోచించారా ఈ మాటలో ఉన్నటువంటి విధానం ఏంటో? ఆలోచించారా? దేవుడు మీకు ఇచ్చినటువంటి మీ కుటుంబాన్ని ప్రక్కన పెట్టి మార్గాలు తప్పుతున్నారు కొంతమంది. అది జ్ఞాపకం చేయడానికి దేవుడి మాటను గుర్తు చేస్తున్నాడు. జాగ్రత్త. దేవుడు ఇచ్చినది, దేవుడు నీకు ఇచ్చిన స్వాస్థ్యాన్ని నువ్వు పోగొట్టుకుంటే, దేవుడిచ్చిన కుటుంబాన్ని పాడు చేసుకొని వక్ర మార్గంలో పోతే నీ చేతులారా నీవే నష్టపోతావు. జాగ్రత్త. నీ చేతులారా నీవే నష్టపోతావు. నీ సొంత మార్గాలంటూ ఉండకూడదు. ఇరువురిని ఏకపరిచాడు, ఇరువురిని జతపరిచాడు, ఇరువురిని ఐక్యపరిచాడు. ఒకటే శరీరం అన్నాడు, ఒకటే ఆలోచన అన్నాడు, ఒకటే ఉద్దేశాలు. ఒకరిగా ఉండవలసిన నీవు ఒకటిగా విడిచిపెట్టి నీకు సొంతంగా ఒక మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నావు అనుకో, శాపగ్రస్తుడు అయిపోతావు. బ్రతుకు నాశనం అయిపోయింది. జాగ్రత్త. కుటుంబాలు చిన్న భిన్నం అవడానికి గల కారణం ఏంటో తెలుసా? ఇరువురికి ముడిపడట్లేదు, ఇరువురికి ఒకే ఆలోచన, ఒకే ఉద్దేశాలు ఉండట్లేదు. ఒకరి మీదకి ఒకరు. దేవుడు అంటున్నాడు, ఏమన్నాడు తెలుసా? ఆమె యందు నీకు వాంఛ పుట్టిద్ది అన్నాడు. ఇప్పుడు మనుషులకి ఏమవుతుంది తెలుసా? వేరే ఒకళ్ళ మీద ఆలోచన మళ్ళుతుంది. అది ఎవరి మనస్సు తెలుసా? దుష్టుడి మనస్సు, సాతాను మనస్సు. మార్గాలు తప్పుతున్నారు ప్రజలు. మార్గాలు తప్పి వెళ్ళకూడనటువంటి చోటుకు, శత్రువు నివసించే చోటుకు వెళ్ళి అక్కడ సుఖాన్ని అనుభవించాలని ఆశపడుతున్నాడు. జాగ్రత్త.
నీ కుటుంబాన్ని దేవుడు ఏర్పాటు చేసుకొని ఈ ఫిబ్రవరి మాసము ఆఖరి పునరుద్ధాన దినం నీతో మాట్లాడుతున్నాడు. మార్గాలు తప్పావా? నీకు నచ్చినట్లుగా మార్గాలు వేసుకున్నావా? భర్తకు తెలియకుండా భార్య, భార్యకు తెలియకుండా భర్త, తల్లిదండ్రులకు తెలియకుండా బిడ్డలు ఒకవేళ మార్గాలను ఏర్పాటు చేసుకుంటే జాగ్రత్త, నీ మార్గం క్షేమం కాదు. నువ్వు వెళుతున్నటువంటి త్రోవ క్షేమమైనది కాదు. నువ్వు నివసిస్తున్న స్థలం క్షేమమైనది కాదు. నువ్వు పరుండు చోటు క్షేమమైనది కాదు. దేవుడు నీకంటూ ఒక క్షేమాన్ని కలుగజేశాడు. దాంట్లో నువ్వు ఉంటే మంచిది. నీ కుటుంబంతో నువ్వు సుఖంగా ఉంటే మంచిది. పరుల జోలికి పోమాక, పరుల నీడను ఆశ్రయించమాక, పరుల యొక్క నివాస స్థలాన్ని కోరుకోమాక. అది శాపం, అది కీడుని తెచ్చిపెట్టి. చూడండి యాకోబు పత్రికలో 1వ అధ్యాయం 3వ వచనం చూడండి. 13వ అధ్యాయం ఎవడైనను శోధింపబడినప్పుడు ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరులు కొల్పబడిన వాడై. చూడండి దురాశ అన్న మాటకి కొన్ని అర్థాలు ఉన్న వాక్యం చెబుతుంది. ఏంటంటే తెలుసా, దురాశ అనేది వెంటనే చేయాలని ఒకరిని రేపే శరీర కోరికలంట. వెంటనే చేయాలి. దురాశ అంటే వెంటనే చేయాలి. దానికి ఉదాహరణకి ఇస్తుంటున్నాడు. చేపకు ఎర్రేసాను చూసారా? చేపకి ఎరేస్తాం కదా. ఇప్పుడు చేపకి ఎరేసేటప్పుడు ఎలా వేస్తాడు? అతడు గ్యాలానికి కొంకెకు చక్కటి ఒక మంచి పదార్థాన్ని పెట్టి పైకి గ్యాలం కనపడకుండా, కొంకి కనపడకుండా, అతడు పదార్థాన్ని పెట్టి కనపడకుండా దాన్ని దాస్తాడు. దాచి ఇప్పుడు ఏం చేస్తాడు? నీటిలో వేస్తాడు, చేపకి ఎరగా వేస్తాడు. ఇప్పుడు చేప ఏం చేసిద్ది? చూడంగానే ఎలాగైనా నేను తినేయాలి, ఎలాగైనా అది నాకు కావాలి, ఎలాగైనా నేను అది పొందుకోవాలి, ఎలాగైనా నేను అనుభవించాలని తొందరపాటుతనంతో వెళ్ళిపోయి అది ప్రమాదమని తెలియకుండా, ప్రమాదమని ఎరగకుండా వెళ్ళిపోయి అమాంతంగా అలా పట్టుకుంటే ఏమైంది? ఆ ఎర్రమాటున ఉన్నటువంటి గ్యాలం కొంకి గుచ్చుకుపోయింది. గుచ్చుకున్న తర్వాత ఎవరైనా దాంట్లో పెట్టి ఓపిక పడతారా? ఇప్పుడు గాలం పట్టుకున్నవాడు చేప చిక్కిన తర్వాత ఇప్పుడు వద్దులే, రేపు తీద్దాం, ఇప్పుడు వద్దులే, తర్వాత తీద్దాం అన్నట్టుగా ఉంటారా? ఉంటారు. ఏం చేస్తారు? గ్యాలంలో చేప పడిన వెంటనే బయటికి లాగేస్తారు. దుష్టుడు కూడా అలాగే గ్యాలానికి ఆకర్షణ అనే పదార్థాన్ని పెడతాడు. ఆకర్షణ అనే పదార్థాన్ని పెడతాడు. అది స్త్రీయా, పురుషుడా, వస్తువులా, ఇంకా ఏమైనా అవి కనపడకుండా, సాతానుడు దాచిన ఆ కొంకి కనపడకుండా కోర్కెలనే పదార్థాన్ని పెడతాడు. ఇష్టాలనే పదార్థాలు పెడతాడు. మనస్సుకు నచ్చిన పదార్థాలు పెడతాడు. పదార్థాలు పెట్టి నువ్వు వెళ్ళి తొందరపాటుదనం తబ్బు, నేను ఇంకా ఆలస్యం చేయకూడదు, నేను ఎలాగైనా అనుభవించాలి, నేను ఎలాగైనా సంతోషపడాలి, నేను ఎలాగైనా నా కోరికను నెరవేర్చుకోవాలని వెళ్ళి తొందరపాటుతనంతో వెళ్ళి అమాంతంగా అలా పట్టుకున్నావు అనుకో, ఏమైందో తెలుసా? నీ కోరికలు తీరే సంగతి తర్వాత పెట్టు. ఆ మాటున ఉన్నటువంటి గ్యాలం నీ నోటికి అలా చిక్కుకోగాలనే ఏం చేస్తాడు తెలిసాడు? ఉన్న పాటున నిన్ను లాగేస్తాడు. ఇప్పుడు మనుషులంతా ఆకర్షణీయంగా కనపడిన ఆ పైన పదార్థాన్నే చూస్తున్నారు. సంసోను కూడా తన మనస్సుకు నచ్చిన దాని వైపు వెళ్ళిపోయి దాన్నే అనుభవించాలని ఆ తొందరపాటుతనంతో శత్రువుల యొక్క ఉన్న చోటుకు తాను వెళ్ళిపోయి అక్కడ నిద్రిస్తున్నాడు సుఖంగా. తన సుఖాన్ని అనుభవించాలని, తన సుఖాన్ని గడపాలని అక్కడ ఒక రోజు ఉండిపోయాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ మధ్యాహ్న కాల సమయం దేవుడు మాట్లాడుతున్నాడు. లోకంలో కనపడే ప్రతి ఆకర్షణ దాని మాటున ఉన్నటువంటి గ్యాలాన్ని నీకు కనపడకుండా చేస్తుంది. ఆ ఉచ్చు నీకు కనపడకుండా చేస్తుంది. ఆ ప్రమాదాన్ని కనపడకుండా, పైకి కనపడేది ఆకర్షణ. ఇది అనుభవిస్తే ఎంత బాగుంటుందో, ఇది చేస్తే ఎంత బాగుంటుందో, ఇలా వెళితే ఎంత బాగుంటుందో, ఆ పాపంలో ఎంత సంతోషం ఉందో, ఆ శరీర కోరికలో ఎంత సంతోషం ఉందో, ఆ యొక్క మనస్సుకు నచ్చిన చోట ఎంత ఉల్లాసంగా ఉందో, అటు వెళితే బాగుండు, అక్కడే ఉంటే బాగున్నట్లుగా నీ మనస్సును తొందర పెట్టిద్ది దురాశ. ఈ దురాశకు నువ్వు లోనయ్యావా, తర్వాత నువ్వు ప్రమాదాన బారి పడతావు. జాగ్రత్త.
జాగ్రత్త. దేవుడు నిన్ను ప్రేమించి ఈ యొక్క కుటుంబ ఆరాధనలో నీ కొరకు, నీ కుటుంబ క్షేమం కొరకు నీతో మాట్లాడుతున్నాడు. ఎటు వెళుతుంది నీ పయనం? ఎక్కడికి వెళుతుంది నీ జీవితం? ఈ రంగుల వలయంలో దేనిని ఆకర్షణీయంగా చేసుకున్నావు? ఇష్ట వస్తువులా, ఇష్ట వ్యక్తులా, ఇష్టమైనటువంటి చోట్ల? జాగ్రత్త. నువ్వు వెళ్ళే చోటు ఒక పొద లాంటిదని గుర్తుపెట్టుకో. ఒక మాటున ఉన్నటువంటి స్థలం అని గుర్తుపెట్టుకో. సాతానుడు నివసించు చోటని నువ్వు ఎరుగు. వెళ్ళిన చోటు నువ్వు నెమ్మది పొందొచ్చు, వెళ్ళిన చోట నీకు ఏమంటే సుఖం దొరకచ్చు. కానీ తర్వాత తీరని నష్టం నువ్వు ఎదుర్కోవాల్సి వస్తుంది, తీరని పరిణామం నువ్వు అనుభవించవలసి వస్తుంది. వెళ్ళు, ఎక్కడికి వెళతావు? భక్తుడైనటువంటి సొలొమోను కూడా అదే అన్నాడు. యవనుడా, నీ యవన కోరికలు నెరవేర్చుకో, నీ యవన ఇష్టాన్ని నెరవేర్చుకో, నీ యవన సుఖాన్ని నెరవేర్చుకో. యవనంలో ఉన్నా కదా, యవన సంతోషం కదా, యవన వయస్సు కదా, యవన రక్తం కదా. ప్రతిదాన్ని ఆశించిద్ది హృదయం, ప్రతిదాన్ని ఆశించిద్ది హృదయం. ఏం కంగారు పడమా, అన్నీ బాగా అనుభవించు, అన్నీ చెయ్యి. కానీ అయితే వీటన్నిటికీ దేవుడు లెక్క అడుగుతాడన్న ఒక్క విషయం మాత్రం మర్చిపోమా. ఒక్క విషయం మాత్రం మర్చిపోమా. ఏంటా విషయం? నువ్వు చేసే ప్రతి ఒక్క దానికి దేవుడు లెక్క అడుగుతాడని విషయం మాత్రం మర్చిపోమాక. బాగానే ఉంటుంది. యవనం వచ్చిన తర్వాత యవనంలో ప్రతి ఒక్క అడుగు బలంగా వేస్తాం, ప్రతి ఒక్క చోటికి తొందరగా వెళతాం, వేగంగా వెళతాం, సుఖంగా ఉంటాం, ఒక సంతోషం అనిపిస్తుంది. జాగ్రత్త, ఒక రోజు వస్తుంది, దానికి ఖచ్చితంగా లెక్క అప్పచెప్పాలి కదా. లెక్క అప్పచెప్పాలి. యవనంలో ఉన్నప్పుడు తొందరపాట్లు, వయసులో ఉన్నప్పుడు తొందరపాటు ఆలోచనలు, ఏమంటే ఎన్నెన్నో మనం చేస్తూ ఉంటాం. నీ కుటుంబము దేవుడు క్షేమం కోరుకొని చెప్తున్నాడు. సంసోనులాగా వెళ్ళకూడనటువంటి చోట్లకు వెళ్ళే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? ఆ ఆకర్షించే గాజా లాంటి పట్టణపు యొక్క ఏమంటే ఇష్టాలు నీలో ఉన్నాయా? సంసోనుకు గాజా పట్టణంలో వేశ్య ఒకటి కనపడింది. నీ జీవితంలో ఆకర్షించే ఆ గాజా లాంటి స్థలం ఏది? వ్యక్తి ఎవరు? జాగ్రత్త, జ్ఞాపకం పెట్టుకో. ఆ వ్యక్తుల వల్ల నీకు ప్రమాదం ఉంది, ఆ చోట్ల వల్ల నీకు నష్టం ఉంది, ఆ స్థలాలను బట్టి నీకు ఏమండి కీడు దాచిపెట్టి ఉంది. జాగ్రత్త. ఒక ఆమె ఏమండి శాపగ్రస్తమైన చోటుని వదిలిపెట్టి దీవెన వైపు అడిగేసిందండి. ఎవరామె? ఋతు శాపగ్రస్తమైన చోటు విడిచిపెట్టి ఆశీర్వాదం వైపు అడుగులు వేసింది. తన జీవితం ఎంత ఆశీర్వదించబడిందంటే, యేసు క్రీస్తు ప్రభువారి వంశావళిని ప్రారంభిస్తే ఆమె ఒక చోట తారసపడింది. బోయాజు ఆయన వివాహం చేసుకున్న ఋతు కదా. శాపగ్రస్తాన్ని విడిచిపెట్టి దీవెన వైపు రావాలి కానీ, ఏమంటే నాశనము నుంచి మేలు వైపు రావాలి కానీ, శాపం నుంచి ఆశీర్వాదం వైపు రావాలి కానీ. మనుష్యుడా, నీ ప్రయాణం ఎటువైపు? ఎక్కడికి వెళుతుంది నీ ప్రయాణం? ఎటు వెళుతున్నావు? గాజా లాంటి స్థలానికి నువ్వు వెళుతున్నావా? గాజాలో దొరికిన సంసోనికి కనబడిన ఆ స్త్రీ లాంటి ఆకర్షణీయమైనటువంటి వస్తువుల వైపు, వ్యక్తుల వైపు, స్థలాల వైపు నువ్వు వెళుతున్నావా? జాగ్రత్త. నీకు అది క్షేమం కాదు, నీ కుటుంబానికి అది క్షేమం కాదు. దేవుడు కనిగొన్న ప్రణాళిక అది ఎవరిని నెరవేర్పు కలగనివ్వదు. జాగ్రత్త. ఎందుకు పదే పదే జాగ్రత్తగా చెప్తున్నావు అంటే, ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు కోరుకున్న ప్రణాళికలో మనుషులు లేకుండా పోతుంటే ఆత్మ ఆవేదన పడుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడుతున్నాడండి. మనుషులు దేవుని ప్రణాళికలో నుండి ప్రక్కకు తొలగిపోయారు. ఎవరి ఇష్టము వారిది, ఎవరికి నచ్చినట్లుగా వారు, ఎవరి కోరికలు వారివి, ఎవరి ఇష్ట వస్తువులు, ఇష్ట వ్యక్తులు వారి అయిపోయారు. జాగ్రత్త. ప్రియమైనటువంటి దేవుని సంగమా, నీ కుటుంబము దేవునిది, నీవు దేవుని వాడవు. దేవుడు నీకు ఇచ్చినటువంటి కుటుంబం అంతా దేవునిది. కాబట్టి జ్ఞాపకం చేసుకొని ఈ మాటలు మన హృదయంలో దాచిపెట్టుకొని మనము జాగ్రత్తగా ఉండాలి. సంసోను శారీరక బలం ఉంది కానీ ఆత్మీయతలో బలహీనంగా ఉన్నాడు. అందుకే సంసోను ఆ యొక్క స్థలానికి వెళ్ళవలసి. రెండో విషయం చూద్దాం. మొదటి విషయం ఏమో వెళ్ళకూడనటువంటి చోటికి. ఒకవేళ నీవు కూడా ఆ గాజా లాంటి స్థలానికి వెళుతున్నావేమో ఆలోచన. రెండో విషయము 16వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 2వ వచనం చదవండి. సంసోను అక్కడికి వచ్చెనని రేపు
తెల్లవారిన తర్వాత చంపుదమనుకొని పట్టణపు ద్వారమునొద్ద ఏం చేశారంటండి? రాత్రి అంతయు పొంచి ఉన్నారంట. ఎవరు? గాజా వాళ్ళు. ఇంకో విధంగా చెప్పాలంటే శత్రువు ఏం చేశారు తెలుసా? ఎలాగైనా రేపు మనము సంసోనును చంపివేయాలి, లేకుండా చేయాలి, మనము నాశనం చేయాలి అని చెప్పి పట్టణముకు ఉన్నటువంటి మార్గము యొక్క ద్వారములను మూసి ఏం చేశారు తెలుసా? మూయడమే కాదు, రాత్రంతా కాపలా కూర్చున్నారంట. ఆత్మీయంగా ఇదేంటి తెలుసా? సాతానుడు పొంచి ఉంటాడు, జాగ్రత్త. వాడు పొంచి ఉంటాడు నీ నాశనాన్ని కోరి. నువ్వు వెళ్ళిన చోట బంధించి నిన్ను బయటికి రానివ్వకుండా, నిన్ను లేవనివ్వకుండా, నిన్ను ఆ మరలా భక్తిలో పుంజుకొనివ్వకుండా ద్వారాలు మూసి వాడు అలా పొంచి ఉంటాడంట. ఎప్పుడు వరకు పొంచినాడు తెలుసా? రాత్రి వెళ్ళాడు మనోడు. ఎప్పుడు వెళ్ళాడో తెలియదు కానీ రాత్రి వెళ్ళాడంట. వెళ్ళిన సంగతి తెలిసిన వెంటనే శత్రువులందరూ వచ్చి వారు ఆ మార్గమున వెళ్ళు ఆ యొక్క తలుపులను మూసివేసి రాత్రంతా కనిపెట్టుకుంటూ అన్నారంట. దేనికోసం? సంసోన్ని నాశనం చేయడం కోసం. మన జీవితాల్లో కూడా పొంచి ఉన్నాడు సాతాను. అందుకే పేతురు భక్తుడు అన్నాడు, గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదమా అని. వాడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఏం చేస్తున్నాడు? తిరుగుతున్నాడు, వెతుకుతూ. పొంచి ఉన్నాడు. అందుకే పౌలు భక్తుడు అన్నాడు, సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపురిచినట్లు మీలో ఎవడినైనను మోసం చేసి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను పాడు చేయునేమోనని భయపడుతున్నాడు. ఎందుకోసమో తెలుసా? వాడు కాపు కాసుకొని కూర్చున్నాడు, సంఘాల్లో కాపు కాసుకొని కూర్చున్నాడు, కుటుంబాల్లో కాపు కాసుకొని కూర్చున్నాడు, వ్యక్తిగత జీవితంలో కాపు కాసుకొని కూర్చున్నాడు. దొరికితే నాశనమే, చిక్కితే మరణమే. నీ జీవితాన్ని పతనం కొరకు ఒకడు పొంచి ఉన్నాడు, అది జ్ఞాపకం పెట్టుకో. అందుకే అపవాదికి చోటివ్వకుడి, అపవాది తంత్రములను ఎరిగి ఉండుడి, మెలకువగా ఉండుడి, ప్రార్థన చేయండి అని పౌలు భక్తుడు సంఘానికి హెచ్చరిక చేస్తున్నాడు. ఆత్మీయులారా, మీరు ఆత్మయందు మెలుకు కలిగి ఉండండి. ఎందుకోసమో తెలుసా? యామరిపాటుతనంతో నిద్రమత్తుతో అపవాదికి చిక్కారనుకో, వాడు ఏం చేస్తాడు తెలుసా? ఉంచి ఉంటాడంతే. ఎప్పుడు అవకాశం దొరికిద్దాం, ఎప్పుడు మృంగేద్దామా, ఎప్పుడు నిన్ను నాశనం చేద్దామా, ఎప్పుడు నిన్ను పతనం చేద్దామా, ఎప్పుడు నిన్ను లేకుండా చేద్దామని వాడు పొంచి ఉంటాడు. ఆ మాట చూడండి. రాత్రంతయు వాళ్ళు పని పాటలు మానేశారు, నిద్ర మానేశారు, మెలుకుగా. ఎందుకంటే దొరికాడరా మనకి, ఎక్కడికి వెళ్ళకుండానే కదా. శ్రమ పడ్డారా? వచ్చి గ్యాలానికి చిక్కాడంతే. అసలు రాకూడని చోటుకి వచ్చాడు, చిక్కాడంతే. రాత్రంతా తలుపులు గొళ్ళెలేసి కాపలా కాస్తున్నారంట సంసోన్ని చంపడానికి. నువ్వు ఆత్మీయుడివి. అందుకే పౌలు భక్తుడు చూడండి, పేతురు చూడండి, మొదటి పేతురు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 8వ వాక్యంలో రాయబడినటువంటి మాట, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది మృంగుదునాని వెదుకుచు తిరుగుచున్నాడు. చూడండి, పేతురు భక్తుడు అంటున్నాడు, నిబ్బరమైన బుద్ధి కలిగి మెలకుగా ఉండండి. ఆత్మీయ అర్థం ఏముందో తెలుసా? ఆత్మీయంగా నిద్రపోయేవారిని, ఏమరపాటుగా ఉండేవారిని సాతానుడు వలలో చిక్కించుకుంటాడంట. ఏమరపాటుతనంతో నిద్రమత్తుతో క్రైస్తవులు బ్రతకూడదు. క్రైస్తవులు ఎలా ఉండాలో తెలుసా? మెలకుగా ఉండాలి. మిలిటరీలో ట్రైనింగ్ ఇస్తారు. ఎలాంటి ట్రైనింగ్ తెలుసా? వాళ్ళు నిద్రపోతున్నప్పుడు అమాంతంగా ఒక సోల్జర్ వచ్చి వాళ్ళ చేతిలో ఉన్నటువంటి గన్నును ఒక్క ఉదుట్న లాక్కుంటారు. ఎందుకని? వాళ్ళు ఎలా ఉన్నారు, నిద్రపోయేటప్పుడు ఎలా ఉన్నారు, వారి యొక్క మైండ్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది, దేశ రక్షణ కోసం వాళ్ళు ఎలా పనిచేస్తున్నారు, ఎలా తమ ప్రాణాలను కాపాడుకుంటున్నారని ఒక విధంగా వారికి తెలియపరచడం కొరకు నిద్రపోతూ గాఢంగా ఉన్నటువంటి వారి దగ్గరికి వెళ్ళి వారి చేతిలో ఉన్నటువంటి ఆయుధాన్ని లాక్కుంటారు. మెలకుగున్నాడైతే ఏం చేస్తారో తెలుసా? లాక్కున్న వెంటనే గట్టిగా పట్టుకొని అతని చేతికి ఆ గన్ను వెళ్లకుండా కాపాడుకుంటాడు.
అదే సోమర్తనంగా ఉన్నాడు అనుకో, ఏమైంది? చేతిలో ఉన్న ఆయుధం లాక్కుంటాడు. లాక్కున్న తర్వాత ఏం చేస్తాడు? బంధించాడు. క్రైస్తవుడు కూడా ఎప్పుడు ఎలా ఉండాలో తెలుసా? మెలకువ అనేది చాలా అవసరం. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రికల పౌలు భక్తుడు అంటాడు చూడండి, 6వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వాక్యం. ఆత్మ వలన ప్రతి సమయమునందును సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు. చూడండి ఏం చేయాలంటండి? పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకుగా ఉండాలంట. పౌలు భక్తుడు చెప్తున్నాడు, ప్రార్థన లేని జీవితం అంట. పౌలు భక్తుడు ఈ మాటలో చెప్తున్న ఉద్దేశం ఏంటి తెలుసా? ప్రార్థన లేని జీవితం అంట ఈ గెలవకుండానే నేను ఓడిపోయానని చెప్పడం అంట. శత్రు ముందు నిలబడి పోరాడకుండానే ఓటమిని అంగీకరించడం అంట. అందుకే క్రైస్తవుడు ఏం చేయాలి తెలుసా? నిత్యము ప్రార్థననే ఆయుధాన్ని చేతబట్టుకోవాలి. శత్రు సాతానును ఎదిరించాలంటే, సాతానును జయించాలంటే వాడు మాటు కాసి ఆ ప్రమాదానికి, నాశనానికి పొంచి ఉన్న సాతానుని ఎదిరించి నీ కుటుంబాన్ని కాపాడుకోవాలంటే, నీ జీవితాన్ని కాపాడుకోవాలంటే, సంఘాన్ని కాపాడుకోవాలంటే, నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలంటే నీ చేతిలో నిత్యము ప్రార్థననే ఆయుధాన్ని చేతబట్టుకొని పొంచి ఉన్న సాతానుడితో నువ్వు యుద్ధం చేయాలి. అందుకే మెలకువ కావాలి, అందుకే నీకు ఆయుధం కావాలి. ప్రార్థన చేసే క్రైస్తవుడు సాతానుడితో పోరాడుతాడు. ప్రార్థన చేసే క్రైస్తవుడు సాతానుని ఎదిరిస్తాడు. ప్రార్థన చేసే క్రైస్తవుడు సాతానుడి యొక్క తంత్రములను విరక్కొడతాడు. ప్రార్థన లేని క్రైస్తవుడు ఎవరో తెలుసా? గెలవకుండానే, పోరాడకుండానే శత్రువు ముందు నిలబడిపోయి నేను ఓడిపోయానని చేతులు ఎత్తడమే. ఉందా ప్రార్థన? కొంచెం ఉన్నాడండి సాతానుడు. రాత్రంతా కాపలాగా వస్తున్నాడండి సాతానుడు. ప్రతిరోజు కాపలాగా వస్తున్నాడండి సాతానుడు. నీ కుటుంబం దొరికిద్దని, నీ బిడ్డలు దొరుకుతారని, నీ ఆత్మీయ జీవితం దొరికిద్దని వాడు పొంచి ఉన్నాడు. నీ ఇంటి దగ్గర, నీ సంఘం దగ్గర, నీ ఆత్మీయ జీవితం దగ్గర మాటుగాడిని పెట్టాడు. అంతే వాడికి పని వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. హల్లెలూయా. పనోళ్ళు చాలా మంది ఉన్నారు, ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు. ఆవలింత అనే పనోడున్నాడు, నిద్ర అనే పనోడున్నాడు, గలిబిలి అనే పనోడున్నాడు, ఏమండి చిరాకు అనే పనోడున్నాడు. ఎంతమంది పనోళ్ళో తెలుసా? సంఘంలోకి వచ్చి దేవుని వాక్యం ఉన్నప్పుడే అస్సలు ఎప్పుడు వచ్చిద్దో నిద్ర తెలియదు, కానీ కుంభాలు తిన్నవాడు కూడా అంత నిద్ర రాదు. అమాంతంగా వచ్చి పడిపోయింది, కళ్ళ మీద కూర్చొని భరతనాట్యం చేసింది పడుకోవని కదా. వాడి ఆయుధాలు పొంచి ఉంటాడు. నీ ఆత్మీయ జీవితం మెలకువగా ఉండటం సాతానుడికి ఇష్టం లేదు. నువ్వు ఎప్పటికప్పుడు కనిపెట్టుకొని ఒక పట్టుదలతో ఉండడం సాతానుడికి ఇష్టం లేదు. పొంచి ఉన్నారా రాత్రంతా సాతానుడు నీ జీవితంలో కూడా పొంచి ఉన్నాడు. ఎటు పోతున్నావో జాగ్రత్తగా ఆలోచించుకో. సాతానుడు ఉచ్చులోకి చిక్కకుండా ఉండటం కొరకు మనమందరము ఆత్మీయ మెలకువ కలిగి నడుచుకోవాలి. పిల్లల కోసం కనిపెట్టాలి. ఏబు గనక తెల్లవారుజామున లేచి ప్రతి అరుణోదయమున ఏబు లేచి తన పిల్లల కొరకు బలిని దహన బలి అర్పించినట్లుగా ఇర్మియా భక్తుడు అంటున్నాడు, ఏమంటున్నాడు? మీరు పెందల కడ లేచి నీళ్లు కుమ్మరించినట్లుగా మీ పిల్లల ప్రాణం కొరకు మీరు కుమ్మరించండి. ఎందుకంటే ఎక్కడైనా ఒక అవకాశం దొరికితే పతనం చేయాలని కాపు కాసుకొని కూర్చున్నాడు ఒకడు. వాడికి మనం చిక్కకూడదు, మన పిల్లలు చిక్కకూడదు, మన కుటుంబం చిక్కకూడదు. ఇప్పుడు తల్లులు ఎలా తయారయ్యారంటే పిల్లలు చేసే వాటిని గద్దించడం మానేసి పిల్లలు చేసే పనులకు మురిసిపోతున్నారండి. గద్దించడం మానేశారు. ఏకైకలు పక్కపక్కలతో ఫోన్ మాట్లాడుతుంటే తల్లిదండ్రులు తిట్టడం మానేసి, అబ్బా మా పిల్లలు చూసావా ఫోన్ ఎలా మాట్లాడుతున్నారు, ఎంత బిజీయో, అంతా ఫోనే, చాటింగులు, టాకింగులు. ఎంత తిట్టడం మానేశారు. ప్రేమ ఎక్కువైపోయి పిల్లలు గద్దించడం మానేశారు. పిల్లలకి హెచ్చరిక చెప్పడం మానేశారు. కుటుంబంలో ఎవరైనా వక్ర మార్గాన వెళుతుంటే కనిపెట్టి సరిచేసేవాళ్ళు ఈ దినాన ఎవరు లేరు.
అంత జ్ఞానవంతురాలైన స్త్రీలు లేరు, జ్ఞానంతో నడిపించే పురుషులు లేరు. జ్ఞానంతో స్త్రీ ఏం చేసి తెలుసా? కుటుంబాన్ని కట్టుకుంటుందంట. కుటుంబంలో ఎవరైనా వంకర దారిని వెళుతుంటే ఈ ఆత్మీయ మెలుగు కలిగినటువంటి స్త్రీ పురుషుడు కుటుంబాన్ని చక్కపరచుట కొరకు తానే పని పూనుకుంటాడు. మార్గాలు తప్పి తిరుగుతున్నటువంటి వారిని సక్రమైనటువంటి మార్గంలో నడిపిస్తారు. వారు మెలుకు ఉందా? మెలుకు ఉందా? అలా నడిపించబడుతున్నారా? ప్రార్థనని ఆయుధం చేతపట్టుకున్నారా? ప్రతి దినం లేస్తూ ప్రార్థన చేస్తూ ప్రార్థనని ఆయుధంతో పట్టుకొని సాతానుడితో పోరాడుతున్నావా? ఈ పై వచనంలో రాయబడినటువంటి మాట, మనము పోరాడునది శరీరులతో కాదు. మన యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు. శరీరంతో కాదు పోరాటం, శరీర సంబంధమైన ఆయుధాలు కూడా కావు మనకి కదా. కత్తి, ఈటె, బాణం ఇవి కాదు మన ఆయుధాలు. ప్రార్థన, విశ్వాసం, ఇవి మన ఆయుధాలు. ఈ ఆయుధాలు చేతబట్టుకొని మన గుమ్మముల ముందు, మన యొక్క ద్వారాల ముందు కొంచెం ఉన్న సాతానుడితో ప్రతి నిత్యం పోరాటం చేయాలి. పోరాటం మానేశారు, బద్దగిచ్చి పడుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. క్షమించండి ఇలా అంటున్నానండి, దయచేసి ఏమనుకోవద్దు. ఒక వాక్యంగా చెప్తున్నా నేను, అంతే. ఏదో మిమ్మల్ని హెచ్చరించి తిట్టాలని కాదు నా ఉద్దేశం. దేవుని యొక్క సన్నిధిలో దేవుని మాటలుగా చెబుతున్నాను. దేవుని సన్నిధిలో పోరాడే వాళ్ళు లేరు, ఆత్మీయుద్ధం చేసేవాళ్ళు లేరు. ప్రతి ఒక్కడు భక్తులైన పౌలు అన్నాడు, ప్రార్థన లేని వ్యక్తి సాతానుని ఎదిరించలేక ఓడిపోయానని చెప్పుకోవడమే. ఉందా ప్రార్థన? ప్రార్థన చేస్తున్నారా? కొంచెం ఉన్న సాతానుని ఎదిరించాలి. కొంచెం ఉన్న సాతానుని తరిమి కొట్టాలి. వాడు నీ కుటుంబం వైపుకి మరలా తిరిగి చూడకుండా వాడిని చంపాలి, వాడిని పారదోలాలి. అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి ఆరిపోతాడు, పరిగెడ. ఎలా తరిమి కొట్టాలి వాడిని? ప్రార్థననే ఆయుధం తీసుకోవాలి. ప్రార్థననే ఆయుధం చేతబట్టుకొని ప్రతినిత్యం మోకరించి, సమయం ఉన్నా సమయం లేకపోయినా, నీ కుటుంబంలో పరిస్థితులు ఎలా లేకపోయినా నువ్వు మోకరించి చేతులు పైకెత్తి దేవునికి మొరపెడుతూ ఉంటే సాతానుడు వస్తాడు నీ ఇంటికి, సాతానుడు వస్తాడు నీ గుమ్మం దగ్గరికి, సాతానుడు వస్తాడు నీ తలుపు దగ్గరికి. ఈ కుటుంబం దీవించబడకూడదు, ఈ కుటుంబం ఆశీర్వదించబడకూడదు, ఆత్మీయంగా ఏ అభివృద్ధి పొందకూడదు, ఆత్మీయంగా ఉన్నత స్థితికి వెళ్ళకూడదని వాడు మాటు వేసి అక్కడ నుంచొని ఉంటాడు. నీ ప్రార్థన వాడితో పోరాడి 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 వాడిని తరిమి కొట్టి ఆశీర్వాదం అనే తలుపుని నీ కొరకు తెరిచింది. దేవునికి స్తోత్రం. చలిస్తున్నారా? ఉన్నారా అందరూ? వాక్యం వింటున్నారా అందరూ? అర్థమవుతుందా? మరి అర్థమైతే చలించరే. నీళ్ళల్లో ఉన్న చేప అది తిరగబడకపోతే బతుకున్నట్లు, తిరగబడితే కదా, తిరగబడకూడదు. తిరగబడిందంటే ఇక అయిపోయినట్టు. ఇప్పుడు ఏమవుతున్నారు తెలుసా? తిరగబడుతున్నారు అందరూ, నిద్ర చేత వాలిపోతున్నారు, బలహీనత చేత వాలిపోతున్నారు. వాలిపోయావా? చేపకి జీవం, ప్రాణం ఎక్కడుంది? నీళ్ళలోనే ఉండిద్ది. నీళ్ళల్లో ఉన్నా కూడా బోర్ల పడిందంటే కదా. దేవుని సన్నిధి జీవం కలిగినది. జీవం కలిగిన చోట కూడా నువ్వు అలా ఉన్నావు అనుకో, నీ జీవితం ఏమైనట్టు? కాబట్టి మనము సజీవులమని గుర్తుపట్టినట్లుగా దేవుని సన్నిధిలో కదులుదాం, మాట్లాడదాం, ప్రభువుని స్తుతిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నిద్రొచ్చిన వాళ్ళందరూ, అర్థం కావట్లేదు అన్న వాళ్ళందరూ, అర్థం అవుతుందన్న వాళ్ళందరూ, అది ఆత్మీయ మెలుకు అంటే. ఏం చెప్తున్నారో వినాలి, అర్థం చేసుకో. దేవునికి స్తోత్రం. మంచిది, ప్రియమైనటువంటి దేవునికి. అర్థమవుతుందిగా వాక్యం? అర్థమవుతుంది కదండి? వినపడుతుందిగా, చక్కగా వినపడుతుంది కదా. కొంచెం ఏమన్నా మైండ్లోకి వెళ్ళిందా? ఏమన్నా వెళ్ళిందా? ఇప్పుడు చెప్పుకున్న అంత వెళ్ళిందా? అప్పుడే ఇంకా సగం ఇక్కడే ఉండిపోయిందిగా. దేవునికి స్తోత్రం. మంచిది, వాక్యాన్ని జాగ్రత్తగా విందాం. హల్లెలూయా. దేవుని వాక్యం మనకి ఎంత మంచిదో, ఎంత ఉపయోగకరమో కదా. నీ చేతిలో ఉన్న బైబిల్ విలువ నీకు తెలియట్లేదు కానీ
దానిలో ఉన్నటువంటి మాటల యొక్క విలువ అపవాదికి ఎరిగి ఉండి, అపవాదికి తెలిసి అస్సలు నిన్ను వాక్యం వైపే మనసు రానివాడు, అసలు బైబిల్ చదవనివాడు, అస్సలా బైబిల్ పుట్టుకుంటే చాలు, అసలు ఎక్కడి నుంచి వచ్చిద్దో నిద్ర తెలియదు, కానీ నిద్ర వచ్చిద్ది. ఇక బైబిల్ చదివే విధానం లేదు. నేను కూడా స్టార్టింగ్లో చదివేద్దాం, చదివేద్దాం, ఏదేదో చేద్దాం అన్నట్లుగా బైబిల్ ముట్టుకునేవాడిని. బైబిల్ అలా పట్టుకోవడం ఆలస్యం, ఇక నేను బైబిల్ మీద తలెట్టు పెట్టేవాడిని, అలా నిద్రకి వెళ్ళిపోయేవాడు. అలాగా దేవుని కృపను బట్టి వాక్యం చదవటం, పరిశుద్ధ గ్రంథాన్ని 3 సార్లు వరకు చదవడానికి దేవుడు కృప చూపించాడు, పూర్తి చేయడం దేవుడు కృప చూపించాడు. ఏమండి, ఒక్కొక్క రోజు వాక్యాన్ని చదువుతుంటే నా ఆత్మ నాలో ఉల్లసిస్తూ వాక్యం నాతోనే మాట్లాడుతుంది. ప్రతిదినం లేవడంతోనే ప్రార్థన చేసుకొని, ఏమంటే బయటికి వెళ్లే ముందు వాక్యం చదువుకుంటూ ప్రార్థన చేసుకుని మరలా బయటకు వస్తే నా ఆత్మ వాక్యము చేత బలపరచబడి అపవాది క్రియలకు దూరంగా ఉండేటట్లుగా వాక్యము నన్ను బలపరుస్తుంది. వాక్యాన్ని చదవాలి, ప్రార్థన చేయాలి. క్రైస్తవుడికి ఏ ఆయుధాలు? వాక్యము, ప్రార్థన. కత్తెరకు 2 వైపులు ఎలా కత్తులుంటాయో క్రైస్తవునికి వాక్యం అనే కత్తిరి, ప్రార్థన అనే కత్తిరి, ఈ రెండిటిని ఆయుధంగా పట్టుకొని అపవాదిని ఎదిరించాలి. ఎందుకోసమో తెలుసా? అపవాదికి బైబిల్ తెలుసా? ప్రేమ్ కుమార్ అన్న బైబిల్ చదువుతానని తీర్మానం చేశాడు, కానీ చదవాలా. ప్రేమ్ కుమార్ తెలిసిన దానికంటే బైబిల్ సాతానుడికి ఎక్కువ తెలుసా? యేసు ప్రభువుకే రెఫరెన్సులతో వాక్యం చెప్పాడు. అపవాది యేసుక్రీస్తుకి రెఫరెన్సులతో వాక్యం చెప్పాడు. మరి నువ్వు నిలబడగలవా? తట్టుకోగలవా వాడి ముందు? అందుకే మనము ఎప్పటికప్పుడు పట్టుదలతో మనం ఏం చేయాలి తెలుసా? విజ్ఞాపన. సాతానుడికి ప్రార్థన విలువ కూడా తెలుసు. ఎందుకంటే గెత్సేమనే తోటలో యేసు ప్రభు వారు ప్రార్థన చేసుకుంటే అక్కడికి వెళ్ళాడు. గెత్సేమనే తోట మనం విన్నాం కదా. గెత్సేమనే తోట ఏంటి? అది ఒలీవ చెట్లతో నింపబడిన స్థలం. ఒక విధంగా చెప్పాలంటే ఒలీవ నూనె తీసే యంత్రములుండు స్థలం అంటారు. ఆ చోట ఒలీవ నూనె తీయడానికి ఆ యొక్క కాయలను ఆ యంత్రంలో వేసి వాటిని త్రిప్పుతూ ఎలాగైతే నూనెను తయారు చేస్తారో, యేసు ప్రభు వారు కూడా ఆ స్థలమందు వేదనతో నలిగిపోయిన హృదయముతో ప్రార్థన చేసి అక్కడికి వెళ్ళాడు వాడు అపవాది. నీ జీవితంలో సాతానుని ఎదిరించే 2 స్థలాలు ప్రార్థన, వాక్యమే. ఆ రెండిటిని చేతబట్టుకొని ప్రభువు సన్నిధిలో సాతానుని ఎదిరిద్దాం. ఎందుకంటే వాడు ఏం చేస్తున్నాడు తెలుసా? పొంచి ఉన్నాడు. అర్థమవుతున్నాయా మన మాటలు? పొంచి ఉన్నాడు. నీ కుటుంబ పతనానికి, నీ అంతంకి, నీ నాశనానికి పొంచి ఉన్నాడు. కానీ దేవుని కృప సంసోనుని బలపరిచింది. ఎలా బలపరిచింది చూడండి. అదే న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం చదవమ్మా. తర్వాత వచ్చిన గణించదు. పండుకొని మధ్యరాత్రి లేచి పట్టణపు తలుపులను పట్టుకొని పెట్టుకొని ఎబ్రోనుకు ఎదురుగానున్న కొండ కొనకు వచ్చి ఏం చేశాడు తెలుసా? అక్కడ వాటిని పడేశాడంట. చూడండి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, బలహీనతల్లో కూడా దేవుని యొక్క కృప సంసోనుకు బలమిస్తూనే ఉంది. మార్గం తప్పాడు, వెళ్ళగూడెం చోటికి వెళ్ళాడు. శత్రువు యొక్క ఆ యొక్క వలలో చిక్కుకున్నాడు. శత్రువు యొక్క ఆ యొక్క పొంచి ఉన్న స్థలములో అతడు ఉంచబడ్డాడు. కానీ దేవుని కృప విడిచిపెట్టలేదు. మరొక అవకాశం సంసోనికి ఇచ్చి, శత్రువు ఉన్న స్థలములో అతన్ని మూసివేసిన తలుపులను, అడ్డకమ్ములను, వాటన్నిటిని ఓడబెరికి తన భుజమున పెట్టుకొని అతడంట ఎబ్రోనుకు ఎదురుగా ఉన్నటువంటి ఒక కొండ స్థలముకు వెళ్ళి అతడు అక్కడ పడేశాడు. దేవుని కృప మరలా నీకు ఇస్తుంది. సాతానుడు మూసి ఉన్న ద్వారాలను నీవు తెరుచున్నట్లుగా దేవుని కృప నీకు అవకాశం ఇస్తుంది. దేవుని కృప మరలా నిన్ను దర్శించింది. ఈ ఫిబ్రవరి మాసము
ఈ ఆఖరి పునరుద్ధాన దినము, ఈ 2026 సంవత్సరము 2వ నెలలో దేవుని కృపను దర్శించింది. బలవంతుడు కా, దేవుని కృప ద్వారా, దేవుని కృప ద్వారా బలవంతుడు కా. సాతానుడు మూసి ఉంచిన ద్వారములను పెరికి వేయాలి. ద్వారము వారి యొక్క మూసి ఉంచిన ద్వారములను, మూసివేసిన ద్వారములను పెరికి వేయాలి. తలుపులు అనగా శక్తి, అలాగే రక్షణ, అధికారం అనే సూచన. అర్థమైందా? తలుపులు, వాడి వేసినటువంటి గడులు దేనికి సూచన అంటే శక్తికి, రక్షణకు, అలాగే అధికారానికి సూచన. ఇప్పుడు వాటిని ఏం చేశారు తెలుసా? ఓడ బెరికి భుజాన పెట్టుకున్నాడు. భుజాన పెట్టుకున్నాడు. తలుపులంటే, ప్రాకారపు తలుపులంటే మనలాగా 5 అడుగులు 6 అడుగులు ఉండేదా? 5 అడుగులు 6 అడుగులు ఉండేదా? కాదు. ఎత్తైనటువంటి ప్రాకారపు తలుపులను ఓడబెరికాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ సంవత్సరము, ఈ మాసములో దేవుని కృప నిన్ను దర్శించింది. దేవుని కృప చేత నిన్ను బలపరిచి సాతానుడు మూసి ఉంచిన ప్రతి ఒక్క తలుపులను తెరుచున్నట్లుగా దేవుని కృప ద్వారా మరొక అవకాశం ఇచ్చి దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు. సాతానుడు తలుపులను పెరికి ఏ ఆశీర్వాదమైన తలుపులు మూసాడు, ఏ దీవెననికి తలుపులు మూసాడో, ఏ తలుపు మూసి ఉంచాడో వాడు, ఏ తలుపును మూసి నీ యొక్క కుటుంబంలో మేలు పొందకుండా చేస్తున్నాడు, వాడి తలుపులను పెరికివేయు శక్తి దేవుడి సంవత్సరము ఈ యొక్క నెల ఆఖరి ఆదివారంలో నీకు ఇస్తున్నాడు. దేవుని కృప చేత బలవంతుడుగా, దేవుని కృప పొందుకొని బలము తెచ్చుకో. బలమును ధరించుకో. బలము ధరించుకొని సాతానుడు మూసి ఉంచిన ద్వారములను తెరవడం కాదు, లేకుండా పెరికివేయేటట్లుగా చేయాలి. బలం తెచ్చుకో. మనం పిరికి వాళ్ళమని సాతానుడికి తెలియకుండానట్లు దేవుని కృప నిన్ను దర్శించి ఉండగానే, దేవుని కృప ఇంకా మన మధ్య ఉండగానే, దేవుని కృప మరలా మనకు అవకాశం ఇచ్చి ఉండగానే సాతానుడు మూసి ఉంచిన ఆ తలుపులను ఓడబెరికినట్లుగా ఇప్పుడే నీ రాజు నీతిపరుడై నీలోనికి ప్రవేశించినట్లుగా గుమ్మములారా మరలా మీరు బలం తెచ్చుకొని లేవండి. యెహోవా ప్రవేశించినట్లుగా, బలశౌరుడైనటువంటి యెహోవా, యుద్ధశూరుడైనటువంటి యెహోవా, జయమిచ్చి యెహోవా నీలోనికి ప్రవేశించినట్లుగా, మూసివేయబడిన తలుపులను ఆయన తెరిచినట్లుగా గుమ్మములారా మీ తలలను పైకెత్తుకొని నిలవబడండి. బలహీనమైనటువంటి జనులారా లేవండి. దేవుడు మీకు బలమును ధరింపజేసి ఆయన తన శక్తి చేత మూయబడిన ప్రతి ద్వారములను, ప్రతి గడియలను, ప్రతి తలుపులను మరలా నీకు వాటిని అడ్డు లేకుండా వాటిని పెరికివేయే శక్తి దేవుడు ఇస్తున్నాడు. బలవంతుడు బలము తెచ్చు. దేవుని వాక్యమును బట్టి, దేవుని సన్నిధిలో నువ్వు ఉంటున్నటువంటి విధానమును బట్టి, దేవునితో ఉన్న సహవాసాన్ని బట్టి బలం తెచ్చుకో. సాతానుడు మూసివేసిన తలుపులను సంసోను పెరికివేశాడు. ఏం తెలియపరుస్తుంది తెలుసా? దేవుని కృప మరలా దర్శించినటువంటి సందర్భం. నీ జీవితంలో దేవుని కృప ఒకసారి విడిచి వెళ్ళిపోయింది. చిక్కావు సాతానుడి చేతిలో, సాతాను ఉచ్చులో చిక్కావు, ఆకర్షణ అనే వలయంలో చిక్కిపోయావు. నువ్వు లేవాలనే ఆశ నీలో ఉంటే, విడిపించబడాలనే ఆశ, కోరిక నీలో ఉంటే, నేను విడుదల పొందాలనే ఆశ, వాంఛ నీలో ఉంటే దేవుడు నీకు బలము ధరింపజేస్తున్నాడు. వారు యెహోవా కొరకు ఎదురు చూచి నూతన బలము పొందుకున్నట్లుగా దేవుని కృప నిన్ను బలపరుస్తుంది. సాతానుడు మూసి ఉంచిన ప్రతి తలుపులను, ప్రతి గడియలను విరగొట్టునట్లుగా. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సాతానుడు మూసి ఉంచిన ద్వారాలు తెరిచే బలము దేవుడు నీకు ఇవ్వబోతుంది. ఈ ఫిబ్రవరి మాసము ఈ యొక్క ఆఖరి పునరుద్ధాన దినం దేవుడు నీ కుటుంబానికి ఇస్తున్నటువంటి మాట, ఏ ద్వారాలు మూసి ఉంచాడో సాతాను, ఏ ద్వారాలు, ఏ తలుపులు మూసి ఉంచాడో వాటిని తెరిచినట్లుగా దేవుని కృప మీకు మరలా సంసోను దర్శించిన దేవుని కృప మరలా మిమ్మల్ని దర్శించబోతున్నది. ఆ కృపను పొందుకొని ఆ కృప చేత మీరు బలవంతులు. పౌలు భక్తుడు, మీరు బలవంతులు కదా, బలవంతులు కండి. బలహీనలు ఎందుకు అయిపోతారు? అయిపోయింది నా సీన్, ఇక నా జీవితం అయిపోయింది, నేను ఎక్కడే ముగించబడిపోతా, నేను ఎక్కడే ఆగిపోతా, నా వలన ఏమీ కాదు, నేనేమీ చేయలేను, నేను ఇంక పిరికిదాన్ని, నేను బలహీనుణ్ణి, నాకు శక్తి లేదు అని ఒకవేళ అనుకుంటున్నాను. గిద్యోను శారీరకంగా ఒకవేళ బలహీనుడేమో, కానీ దేవుని వాక్కు వచ్చి బలపరిచింది. గిద్యోను బలవంతుడవై నువ్వు లేచి ఏం చేస్తావు? బలాఢ్యుడిగా మారి శత్రువు కోట నువ్వేం చేయాలి తెలుసా? కూల్చివే.
కూల్చి గిద్యోనికి చెప్తాకేనా గిద్యోనికి భయం వేసి నేను ఎలా వెళ్ళు శత్రువు యొక్క గుడారం దగ్గర నుంచి శత్రువు గుడారం దగ్గర సైనికులు మాట్లాడుకుంటారు. ఆ సంభాషణ విని నువ్వు ఎలా బలవంతుడివో, ఎలా బలమైన కార్యాలు చేస్తావో, ఎవరి ద్వారా నువ్వు బలమైన కార్యాలు చేస్తావో వెళ్ళు గాని పద అని చెప్పి ఆ గిద్యోని పంపించి అతను క్షమించండి, ఇది చెప్తాది కదా గిద్యోనే కదా, దేవునికి స్తోత్రం. గిద్యోని పంపించాడు. గిద్యోని వెళ్ళి సైనికులు అక్కడ వేసుకున్నటువంటి గుడారాల దగ్గర ఒక సైనికుడు గుడారం దగ్గర నిలబడి ఆ గుడారంలో వస్తున్నటువంటి శబ్దాలను వింటున్నాడు. అక్కడ మరొక వ్యక్తితో కళ వివరిస్తున్నాడు. ఏమని కళ తెలుసా? ఇదిగో ఒక ఎత్తైనటువంటి చోటు నుంచి ఒక యవల రొట్టె డొల్లుకుంటూ వచ్చి మిద్యానీలు వేసుకున్నటువంటి ఒక గుడారాన్ని తాకిందంతే. ఒక గుడారం మీద పడిందంతే. ఆ యవల రొట్టె వచ్చి వస్తూ వచ్చి పడినటువంటి ఆ చోట తగిలినటువంటి ఆ గుడారము కుప్పగూలిపోయింది. అన్ని గుడారాలు కుప్పగూలిపోయినాయి. నేను చూస్తూ ఉన్నాను. ఆఫ్టర్ ఆల్ ఒక యవల రొట్టె అది డొల్లుకుంటూ రావడం ఏంటి, పైనుంచి రావడం ఏంటి, వస్తమే వేయబడిన గుడారాలు తాకి అవి కోల్చబడడం ఏంటి అని అంటే అక్కడ అంటున్నాడు, వస్తున్నది ఎవరో తెలుసా? అది గిద్యోను. ఎవరా గిద్యోను? యెహోవా చేత బలవంతుడని బిరుదు పొందుకున్నవాడు, యెహోవా చేత కృప పొందుకున్నవాడు, యెహోవా చేత బలమును వస్తున్నాడు. అతడు వచ్చి మన సైన్యమును చెల్లాచెదరు. నీ జీవితము దేవుడు మరలా దర్శించి, నీ కుటుంబంలో దేవుడు మరలా దర్శించి మూయబడిన ద్వారములు తెరుచినట్లుగా, సాతానుడు బిగించినటువంటి ద్వారములు పెరిగివేయనట్లుగా ఇక మరి ఎన్నటికీ ఆ యొక్క అడ్డంకం అనేది లేకుండా నిన్ను బలపరుస్తున్నాడు. బలహీనురాలవయ్యావా? దేవుని కృప నిన్ను దర్శించి, దేవుని కృప నీ గురించే, నీ కోసమే, నిన్ను బలపరచుట కొరకమే ఈ దినము నిన్ను దర్శించేది. కృపచేత బలవంతుడివిక బలము తెచ్చుకో. సాతానుడు మూసి ఉంచిన తలుపులను నువ్వేం చేయాలి తెలుసా? పెరిగి నీ ఆత్మీయ జీవితాన్ని బలపరిచే మాట కృపచేత బలవంతుడు. పౌలు భక్తుడు అంటున్నాడు, నేనెప్పుడు బలహీనుడనో. చదవండి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12:9 రాయబడినటువంటి మాట చదవండి. 2 కొరింథీయులకు రాసి, నా కృప నీకు చాలు, బలహీనత యందు అని ఆయన నాతో చెప్పాను. నా మీద నిలిచి ఉండి నిమిత్తం విశేషముగా చూడే నువ్వు బలహీనతల యందే బహు సంతోషించుతున్నాను. ఏం చేస్తున్నాడు ఇప్పుడు? బలహీనతలో ఉండి సంతోషిస్తాడు. ఎందుకని? ఆయన శక్తి పరిపూర్ణమవుతుంది. నీ వలన కాదు, నువ్వు చేయలేవు, నువ్వు దాన్ని జయించలేవు, నువ్వు దాన్ని తీసివేయలేవు, దాన్ని పెరికివేయలేవు. నీ వలన కాదు, నువ్వు బలహీనుడివే. కానీ కృప నీకు తోడవుతున్నది. కృప ఏమంటుంది తెలుసా? నా కృప నీకు చాలు. ఎందుకోసమో తెలుసా? బలహీనతలో ఉన్న నిన్ను బలపరచడానికి, పరిపూర్ణమైన బలం ఇచ్చేదాన్ని. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఇంతవరకు ముయ్యబడిన ద్వారాల చేత నీ కుటుంబం నడిపించబడుతున్నదా? ముయ్యబడిన ద్వారాల చేత నీ వ్యక్తిగత జీవితం నడిపించబడుతున్నదా? ఏ మేలు లేదండి, ఏ ఆశీర్వాదం లేదండి, ఏ దీవెన లేదండి, ఏ సమృద్ధి లేదండి. ఇటు చూసినా నష్టమే, ఎటు చూసినా కన్నీరే, ఎటు చూసినా వేదనే. కుటుంబం అంతా అతలాకుతలమైపోయింది, కుటుంబం అంతా చిన్నాభిన్నం అయిపోయింది. మేలనేది లేకుండా, దీవెన అనేది లేకుండా, సమృద్ధి అనేది లేకుండా, సమాధానం అనేది లేకుండా, మా జీవితాలు ఎవరో బంధించినట్లుగా, ఎవరో మా యొక్క మేలులను బంధించినట్లుగా మా జీవితం అనిపిస్తుందండి. ఈ కన్నీరు, ఈ వేదన, ఈ యొక్క కష్టం ఎప్పుడు తొలగిపోద్దో, ఎప్పుడు పోయిద్దో అని ఒకవేళ ఎదురు చూస్తున్నావేమో. ఎప్పుడో కాదు, దేవుని కృప నిన్ను దర్శించి నీ మధ్యాహ్న కాల సమయం నీ జీవితంలో సాతానుడు మూసిన ప్రతి ద్వారములను ఓడబెరుకున్నట్లుగా దేవుడు చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
సంసోను ఒక ఎత్తైనటువంటి చోట ఎబ్రోనుకు ఎదురుగా, ఎబ్రోన్ దాకా తీసుకెళ్ళ. ఎందుకంటే గాజాకు ఎబ్రోనికి సుమారుగా 60 నుంచి 70 కిలోమీటర్ల దూరం. అంత దూరం కాదు, దానికి ఎదురుగా ఉన్న ఒక ఎత్తైన పర్వతం మీదకి తీసుకుని వెళ్ళి అచ్చట వాటిని పడేశాడు. నీ జీవితంలో ఎబ్రోను దేవుని సహవాసము, ఆయన సన్నిధి ముందు సాతానుడు వేసిన ద్వారములను పడవేయబోతున్నావు. వాడి యొక్క గడియలను, ఎత్తడి గడియలను, ఇనప గడియలను వెర్రగొట్టబోతున్నావు. ఆశీర్వాదం నీ కుటుంబం మీదకి రాబోతున్నది. మొదట నువ్వు గ్రహించవలసినది మొదటి మాట ఏమండి, సంసోను వెళ్ళకూడనటువంటి చోటుకు వెళ్ళాడు. నీ జీవితంలో అలా వెళ్ళకూడని చోట్లు ఏమైనా ఉన్నాయా? ఆకర్షించే గాజా లాంటి, ఆకర్షించే ఆ యొక్క స్త్రీ లాంటి ఆకర్షణలు ఏమైనా ఉన్నాయా? వాటిని విడిచిపెట్టు, వాటిని వదిలిపెట్టు, వాటి జోలికి వెళ్ళమాక. వాటి జోలికి వెళితే నీ జీవితం నాశనం అయిపోయింది. ఇదిగో సాతానుడంట కొంచి రాత్రంతా కనిపెట్టాడంట. వాడు కనిపెడుతూ ఉండగా సంసోను మధ్యరాత్రి లేచాడు, అర్ధరాత్రి లేచాడు. అంటే నీ జీవితంలో మెలకువతో నీవు ఉండాలి తెలుసా? సమయమనక అసమయమనక నువ్వు దేవునితో కలుసుకునే వేళ, మధ్యరాత్రి వేళ నువ్వు దేవునితో కలుసుకొని సాతానుడి యొక్క తంత్రములను, ఆలోచనలు ఏం చేయాలి తెలుసా? రూపుమాపు. ఈ బిడ్డ తెల్లారుల వరకు నిద్రపోతండి, సోమరిపోతండి, ఏమంటే సమయం చూసుకోదండి, తెల్లవారుని నిద్రపోయిద్దండి. ఇందుకే ఈ దరిద్రం పట్టుకునిద్దని. ఒకవేళ ఈ మాట నీ జీవితంలో వినబడుతుందేమో. సంసోను తెల్లవారు వరకే లేడు. శత్రువు ఆలోచన తెల్లవారితే చంపాలి, తెల్లవారితే పతనం చేయాలి, తెల్లవారితే నాశనం చేయాలి. కానీ సంసోను ఏం చేశాడు తెలుసా? మధ్యరాత్రే మేలుకున్నాడు. సాతానుడి యొక్క ఆలోచనలను తారుమారు చేశాడు. నువ్వు కూడా ఏం చేయాలో తెలుసా? నీ సమయం, నీ జీవితము, నీ యొక్క యవన కాలము, నీ యొక్క యవన జీవితము, నీ యవన కుటుంబం దేవుని కొరకు వాడబడినట్లుగా లే. సాతానుడు బిగించిన తలుపులను పిరికి వేయబడినట్లు లెగు. సోమరితనంగా ఉండమాక, నిద్రమత్తుతో ఉండమాక, ఎప్పుడుకప్పుడు నిద్రతో జోగమాక. మేల్కో. ఈ దినమందు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీకు ఆత్మీయ మెలుకు అవసరం. యేసు ప్రభువు వారి శిష్యుల దగ్గరికి వచ్చి అంటున్నాడు, ఒక్క గడియను మెలకుగా ఉండలేరా? ఒక్క గడియైనా మెలకుగా ఉండలేరా? నా కోసం కనిపెట్టి ప్రార్థన చేయలేరా? శోధనలో ప్రవేశించుకునే నిమిత్తం మెలకుగా ఉండలేరా? క్రైస్తవుడా, మెలుకు లేని జీవితం జీవిస్తున్నావేమో, మెలుకు లేనటువంటి నిద్రపోతున్నావేమో. సంసోను మనకు నేర్పే పాఠం, ఒక విధంగా బలహీనతలతో చిక్కినా, సాతానుడు ఉచ్చులో పడినా, కానీ అతడు మధ్యరాత్రి లేవడంతోనే సాతాను ఆలోచనలు తారుమారయి వాడు బిగించిన తలుపులను ఓడబెరికి వాడి కళ్ళ ముందే వాడి యొక్క రక్షణ కవచమును పాడు చేశాడు. దేవునికి స్తోత్రం. నీవు కూడా లే. నీ పిల్లల కోసం అరుణోదయమే, నీ కుటుంబం కోసం మధ్యరాత్రిలే లేచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. అడుగు, ప్రభుని అడుగు, మోకరించి కన్నీరు కారుస్తూ. ఏమండి, ఏక కుమారుని గురించి ప్రలాపించు తల్లిలాగా ఏడవాలంట. ఎలా ఏడవాలి? ఏక కుమారుని గురించి తల్లి ఏడ్చిద్దే. ఒక్కడే కుమారుడు, ఒక్కడే బిడ్డ. ఈడు పతనమైతే, ఈడు నాశనమైతే, ఈడు బాగోపోతే నా పరిస్థితి. ఒక్కడే కుమారుడికి తల్లి అనేటువంటి బిడ్డ, తల్లి ఎలాగైతే ప్రలాపించిద్దో, నువ్వు మధ్యరాత్రి లేచి దేవుని సన్నిధిలో మోకరిస్తే సాతానుడు గడియలు పగల కొడతావు, సాతానుడు తలుపులను ఓడబెరుగుతావు, సాతానుడు బిగించిన బండకాలను నువ్వు ఏమండి పిరికి వేయబడినట్లుగా శక్తిని పొందుకుంటావు. ఎప్పుడు లేవాలి? మధ్యరాత్రి లేవాలి. లేచి ప్రభు సన్నిధిలో ప్రభు కొరకు వాడబడే ఒక ఆయుధంగాను మార్చబడి. మధ్యాహ్న కాల సమయం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు నీతో మాట్లాడుతుంది. ఈ యొక్క కుటుంబ ఆశీర్వాదపు కుటుంబ ఆరాధనలో దేవుడు నిన్ను దర్శించాడు. సంసోను వలె మార్గం తప్పినటువంటి వారు ఎవరైనా ఉన్నారా? మార్గం తప్పి జీవిస్తున్నారా? ఆకర్షణీయమైనటువంటి చోట్లకు వెళుతున్నారా? శత్రువు పొంచి ఉన్నటువంటి చోట్లకు వెళుతున్నారా? అయితే నువ్వు వారి గురించి ప్రార్థించే. మధ్యరాత్రి లేచాడు సంసోను. నీ జీవితంలో కూడా నీ ఆశీర్వాదమునకు, నీ దీవెనకు, నీ మేలుకు, నీ క్షేమానికి, నీ సమృద్ధికి తలుపులు మూసిన సాతానుడి యొక్క ఆలోచనలను నువ్వు రూపుమాపులుగా మధ్యరాత్రి
సమయం ఉండగా ఆ సమయం అనక అసమయం అనక దేవుని సన్నిధిలో కలుసుకోవాలని వాక్యం చెబుతున్నది. సమయము అసమయం అని లేకుండా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే ప్రార్థన వీరురాలుగా మార్చబడి సంసోను మధ్యరాత్రి లేచాడు. సాతానుడు తంత్రములన్నీ, శత్రువు యొక్క ఆలోచనలన్నీ తారుమారైపోయినాయి. సహోదరి, సాతానుడి యొక్క ఆలోచనలు తారుమారవ్వాలంటే నువ్వు మధ్యరాత్రే మేలుకోవాలి. మధ్యరాత్రే మేలుకోవాలి. సమయము ఆసన్నమైనది. దేవుని యొక్క పిలుపు సమీపించి ఉన్నది. ఎవరు ఎత్తబడతారో ఎవరు విడబడతారో తెలియనటువంటి రోజుల్లో మనం ఉన్నాం. ఏ దినాన ఏ సమయాన ఏది జరిగిద్దో తెలియనటువంటి గడియలను మనమున్నాం. మన కుటుంబాలు మనము దేవుని ఎదుర్కొనేటట్లుగా, దేవుని సన్నిధిలో నిలబడేటట్లుగా నీ ఆత్మీయ జీవితాన్ని మేలుకొలిపి ఉన్న విశ్వాసం ఒక్కదానివైనా సరే నీ కుటుంబం గురించి మధ్యరాత్రి లేచి ప్రార్థన చేసే ప్రార్థనా పరురాలుగా ఉండు. ఎంతకాలం ఇంకా నిద్రలో ఉంటావు? ఎంతకాలం ఇంకా మెలుకు లేకుండా జీవితాన్ని జీవిస్తావు? లే, మధ్యరాత్రి లేచి సంసోను చేసిన కార్యము నువ్వు కూడా చేయి. సంసోను చేసిన పని చేయి. వారైతే తెల్లవారు వరకు ఎదురు చూశాడు, కానీ సంసోను అయితే తెల్లవారు వరకు ఎదురు చూడాల. దేవుని కృప పొందుకున్నాడు. దేవుని కృప చేత బలవంతుడయ్యాడు, బలాన్ని ధరించుకున్నాడు. సాతానుడు బిగించిన తలుపులను ఓడబెరికాడు. సాతానుడు కళ్ళ ముందే వాడు సంసోను ఎత్తైన పర్వతం చోట ఆ తలుపులను పడవేశాడు. నీ ఆత్మీయ జీవితాన్ని మేలుకొల్పుకుందాం. దేవుడిట్టి మాటలు మన వెన్నికిడిలో పదిలపరచు.